వెల్కమ్ టు TC24 టీవీ. నేను మీ దివ్య. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో PACS అధ్యక్షులు గిరి భోగారావు రాఘవాపురం గ్రామము భారీ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని పోతునూరు, రాఘవాపురం, సీతానగరం, ఊట సముద్రం, ఎర్రగుంటపల్లి, చింతలపూడి, తిమ్మిరెడ్డిపల్లి, ఎర్రంపల్లి పంచాయతీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సీతానగరం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైతు భరోసా కేంద్రాలు మరియు సెంటర్లో సీసీ రోడ్లు రిబ్బన్ కట్ ప్రారంభించారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంభం విజయరాజు, చింతలపూడి AMC చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి, జడ్పీటీసీ మొలుగుమాటి నీరజ, ఎంపీపీ రాంబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాంబాబు గారు ఓపెన్ చేశారు. ఎందుకంటే మన రాఘవపురం గ్రామానికి చాలా చేసాం 5 సంవత్సరాల్లో. ఎందుకంటే మన గ్రామంలో 2.5 కిలోమీటర్లు సీసీ రోడ్లు పోసుకున్నాం. అట్లాగనే మన పంచాయతీకి 48 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ద్వారా మన ప్రజల ఖాతాలో పడ్డాయి. అంటే మన ఓట్లు 4,500, కానీ 48 కోట్లు మనకి మన పంచాయతీలో పడ్డాయి. అట్లాగనే మన గ్రామంలో మన సీసీ రోడ్లతో పాటుగా సచివాలయాలు, ఆర్బీకేలు, సొసైటీ కూడా ఇవన్నీ కూడా ఇంచుమించుగా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన పనులు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు మన శ్రీధర్ గారు పొలాలు ఎండిపోతే సభ్యులు కూడా చూసి మనకు ఎందుకంటే ఎండిపోయి పొలాలని అడిగితే అక్కడ రైతులు చెప్పారు, సార్ మాకు ఆంధ్రకాలం ఉంది, ఆ కాలం వల్ల నీళ్ళు వస్తే మా పొలాలు చెరువులు ఎండితే చెరువుల్లో నీళ్ళు పెట్టుకొని మేము లాస్ట్ నాటి పెట్టుకునే వాళ్ళం, కానీ చెరువులో కాలం నీళ్ళు రాకపోవడం వల్ల చెరువులు ఎండిపోయినాయి, మా పొలాలు ఎండిపోయినాయి చెప్పారు. దానికి స్పందించి వెంటనే కలెక్టర్ దగ్గర తీసుకెళ్లి విషయాన్ని పెట్టి వెంటనే మన కార్యక్రమానికి చెరువులో మన ఆంధ్రకాలం బాగు చేయడానికి MP గారి నిధుల్లోంచి 35 లక్షల రూపాయలు ఇచ్చారని సభాముఖంగా తెలియజేస్తున్నారు. అట్లాగే తెలంగాణలో 3.5 కిలోమీటర్లు ఉన్న రోడ్డు కాలాన్ని కూడా మన MP గారు ఎస్టిమేట్ చేయించి దాన్ని అక్కడ తెలంగాణ మిషన్తో మాట్లాడి అది కూడా శాంక్షన్ చేయిస్తారని మన ఏరియా రైతులకి మాట ఇచ్చారని కూడా ఏమంగా తెలియజేస్తున్నారు. కనుక మనం ఇది చేసాం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి మన ధైర్యంగా మీ పార్టీ పనిచేస్తూ మాకు ఓటేయాలనే ధైర్యం మనకు ఒక్కడికే ఉంది కాబట్టి మన ధైర్యంగా ఎక్కడికి వెళ్ళి ఓటు అడగాలని మన కార్యకర్తలందరినీ కూడా సౌకర్యంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరం కలిసి మెలిసి ముందుకి ఒకే కుటుంబంలా సాగబోతున్నాం. గతంలో కూడా పదే చెప్పేవాడిని, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, అందరం కలిసి ప్రయాణం చేస్తామని. ఈసారి మళ్ళీ ఆ మాట చెప్తున్నాను. ఒక్క అవకాశం మీరు పెద్ద మనసు చేసుకొని నాకు, సునీల్ గారికి, విజయరాజు గారికి, ముగ్గురికి ఇచ్చి చూడండి. ఆ కుటుంబం అంతా ఒకే మాట మీద, ఒకే పాటలో ముందుకు సాగబోతుందని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇది ఒక విజయోత్సవ ర్యాలీలాగా అనిపించింది. మీ అందరితో కలిసి ఈరోజు ఈ ఊరు రావడం కానివ్వండి, ఇక్కడ రాఘవాపురం రావడం కానివ్వండి, ఈ మీటింగ్ రావడం చాలా సంతోషంగా ఉంది. అలానే అక్కడ ఓపెనింగ్స్ చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నా పేరు సిఫార్సు చేసి నన్ను మీ ముందు ఉంచారు శ్రీధర్ గారు సలహాలు, సూచనలు తీసుకుని ఈ నియోజకవర్గ అభివృద్ధిలో, అలానే చింతలపూడి నియోజకవర్గం వచ్చేసరికి విజయరాజు గారితో కలిసి మీ సమస్యలు తెలుసుకుని మీ సమస్యల్ని ఢిల్లీలో వినిపించి అవి పరిష్కారం అయ్యేలాగా నేను కష్టపడతాను. అలానే ఏదైతే కేంద్రం నుంచి రావాలో, మీకు నిధులు రావాలో, ఏదైతే రైతు సంఘాలు కానీ, వృత్తి సంఘాలు కానివ్వండి, అందరికీ ఏవైతే కేంద్రం నుంచి రావాల్సి ఉంటాయో నిధులు,
అవి వచ్చేలాగా నేను ఢిల్లీలో కష్టపడతానని తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసిన అశేష జనవాహిని అందరికీ, ముఖ్యంగా పెద్దలు కోటగిరి శ్రీధర్ బాబు గారు, కారుమూరి సునీల్ గారు, గిరి భోగారావు గారు, మిగిలిన అతిరథ మహారాజులైన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకోండి. ఈరోజు మీ ఉత్సాహం, మీ ఆనందం, మీ కేరింతలు చూస్తుంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అయిపోయారు అనిపించింది నాకైతే. నిన్న జరిగిన రాప్తాడు జన సంవత్సరం ఎక్కడికి వచ్చేసిందా అనిపించింది. నిన్న జరిగిన రాప్తాడు జన సంవత్సరం అంతా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది అనిపించింది. ఇదే ఉత్సాహాన్ని ఎన్నికల దాకా కొనసాగనివ్వండి. 175 నియోజకవర్గాల్లో మనం సీఎం అభ్యర్థి గారు ఎవరైతే సీఎం గారు పెట్టారో అంత 175 ఎమ్మెల్యేలను గెలిపించాలి. అలాగే మన మధ్య ఉన్న కారుమూరు సునీల్ యాదవ్ గారు, కారుమూరు నాగేశ్వరరావు గారు అబ్బాయి, మన కోటగిరి శ్రీధర్ గారు సిఫారసు చేసి మంచి కుర్రాడు, యువకుడు, బుద్ధిమంతుడు, వినయ విధేతలు కలవడని చెప్పి మన మధ్యకు ఎంపీగా తీసుకొచ్చారు. అలాంటి సునీల్ యాదవ్ గారిని అఖండ మెజారిటీతో ఎంపీగా గెలిపించాలని కోరి ప్రార్థన చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా కోటగిరి శ్రీధర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే శ్రీధర్ గారి సిఫారసు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మీ మధ్యకు పంపించారు. ఎందుకు? మీ ఆశీస్సులు తీసుకుని, మీ దీవులు తీసుకుని మరి నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తారని నన్ను మీ మధ్యకు జగన్మోహన్ రెడ్డి గారు పంపారు. కాబట్టి మీ అందరికీ పేరు పేరున విజయరాజు అనే నన్ను, నేను కావరగొండ వ్యక్తిని, ఇక్కడ రాఘవాపురం, మఠంగూడెం, చింతలపూడిలో నాకు బంధువులు. రెండు 2019లో 5 ఏళ్ల క్రితం ఇదే సీను, ఇదే ఊరు, ఇదే రెపరెపలు, ఇదే మెజారిటీ మళ్ళీ చూడబోతున్నాం. అందరూ చొక్కా మడత పెట్టడం అయిపోయిందా? ఇక రాబోయేది వై నాట్ 175 కాదు, నో డౌట్ 175. చింతలపూడి నియోజకవర్గం అంటే ఏంటో ఈ రోజు రాఘవాపురంలో మీరు చూపించారు. ఉలుక్కుపడింది మొట్టమొదట నా లెఫ్ట్ సైడ్ లో ఉంది సునీల్ కుమార్ యాదవ్ గారు. ఈ దెబ్బతో 7 నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థానంలో ఉంది చింతలపూడి నియోజకవర్గం అని అర్థమైంది. నా కుడి పక్కన ఉన్నది విజయరాజు గారు. ఈయన గురించి మొట్టమొదటి చెప్పవలసింది, ఈయన పక్కా లోకల్ కావరంకోట మండలం, సొంత గ్రామం మటన్గూడెం, లింగపాలెం మండలం, ఉద్యోగం చేసింది జంగారెడ్డిగూడెం మండలం. మన నియోజకవర్గం గురించి సందు, ఊరూరు, గ్రామం, మండలం ప్రతి విషయం నేను ఆయనకి చెప్పక్కర్లేదు, ఆయనకి బాగా తెలుసు. ఈ గత కొద్ది రోజులుగా